హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మనం రివ్యూ అవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసరికి ఎనోరా. ప్రెజెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా వేరే కంట్రీలో. నేనైతే ఈ మూవీ నార్మల్గా చూసాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఎక్కడ చూడాలో మీకు తెలిసే ఉంటుంది. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో అసలు వాచ్ చేయదు. అవుట్ అండ్ అవుట్ 18+ మూవీ. అంటే ఇందులో కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, సెక్స్ సీన్స్ ఉంటాయి, అలాగే న్యూడిటీ సీన్స్ కూడా చాలా వరకే ఉంటాయి. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ అయితే 7.8 ఉంది. రొటీన్ టమాటోస్ అయితే 94% దాకా ఇచ్చారు. పైగా ఏంటంటే ఈ మూవీ చాలా పాపులర్ మూవీ. అంటే వరల్డ్ వైడ్ ఈ మూవీకి అయితే వరల్డ్ వైడ్ చాలా క్రేజ్ ఉంది. ఆల్రెడీ ఈ మూవీ చాలా వరకు అవార్డ్స్లో నామినేట్ అయ్యింది. అలాగే చాలా అవార్డ్స్ కూడా గెలుచుకుంది. దాంతో నాకైతే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నా. ఇంకా ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 19 minutes ఉంది. ఇంకా మూవీ స్టోరీ విషయంలోకి వచ్చేసరికి మనం మెయిన్ లేదు, అనోరా యానీ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే స్ట్రిప్పింగ్ క్లబ్ ఉంటుంది కదా, బార్ అండ్ రెస్టారెంట్, వాటిలో ఏంటంటే స్ట్రిప్పింగ్ గర్ల్ అండ్ సెక్స్ వర్కర్. ఆవిడ తన లైఫ్ని అలా లీడ్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఒకరోజు అనుకోకుండా ఒక రిచ్ కిడ్ వస్తాడు. వచ్చి ఆవిడని కలుస్తారు. కలిసిన తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో అదంతా మాకు ఎందుకు మావా, మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పమంటారా? నాకైతే అంతగా నచ్చలేదు. అంటే స్టోరీ అనేది చాలా చిన్నగా ఉండిద్ది. కానీ ఏంటంటే దీన్ని 2 hours దాకా బాగా లాగారు. ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్గా వెళ్ళిపోద్ది. ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes దాకా అన్ని 18+ సీన్సే ఉంటాయి. 18+ సీన్స్ అండ్ స్టఫ్స్ చాలా అయితే చాలా ఉంటాయి. ప్యూర్లీ 18+ స్టఫ్. ఇంకా సెకండ్ హాఫ్ ఎక్కడి నుంచే అసలు తలకాయ నొప్పి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి స్టోరీ అనేది చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా వెళ్తూ ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది. అసలు మూవీలో అయితే చూడడానికి అంతగా ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను కాబట్టి నాకు అలా లేదు అనుకుంటున్నా. మూవీ అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటది. సింపుల్ స్టోరీ లైన్. జస్ట్ నార్మల్‌గా ఫ్యూ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యూ క్యారెక్టర్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తది. సెకండ్ హాఫ్ దగ్గర నుంచి చాలా అంటే చాలా లాగ్ ఉంటది. అసలు ఈ మూవీకి అంత రేటింగ్ ఎందుకొచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. ఒకవేళ మీకు స్టఫ్ కావాలి అనుకుంటే మీరైతే కన్ఫర్మ్‌గా ఈ మూవీ చూడండి. అలాగే మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా చూడండి. మీకైతే స్టోరీ కూడా బానే అనిపించొచ్చు. ఫస్ట్ 40 మినిట్స్ అయితే మీకైతే హెవెన్ అని చెప్పాలి నేనైతే. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే స్టార్టింగ్‌లోనే చెప్పానుగా మామ, అస్సలంటే అస్సలు చేయకండి. ఆలోచన కూడా మైండ్ నుంచి తీసేయండి. మధ్య మధ్యలో కొంచెం కామెడీ అనేది బానే వర్కౌట్ అయ్యింది. కానీ ఏంటంటే ఇంకొంచెం ఉండుంటే బాగుండని అనిపించింది. అంటే కొంచెం సీరియస్‌గా వెళ్తా ఉంటాయి కొన్ని కొన్ని సీన్స్. కానీ ఏంటంటే ఆ ప్లేస్‌లో కూడా కామెడీ పెట్టేసారు. అంటే ఇది జానర్ వచ్చేసి కామెడీ, రొమాన్స్. కానీ పెట్టిన కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికొచ్చేస్తే మైకేల్ మ్యాడిసన్. ఈవిడైతే చాలా బాగా చేసింది. ఎలోరా క్యారెక్టర్‌లో అయితే చానా అంటే చానా న్యాచురల్‌గా చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ మూవీ మొత్తానికి ఆవిడే హైలైట్. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్‌లో వాళ్ళు బానే చేశారు. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ విషయానికొచ్చేస్తే క్లైమాక్స్ అనేది పర్లేదని అనిపించింది. అంటే క్లైమాక్స్ అయ్యేసరికి మనం ఒక సాటిస్ఫాక్షన్‌తో ఉంటాం. అంటే ఓకే, మూవీ పర్లేదు అని. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.